తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని కూడా పెట్టడం జరిగింది. అంటే పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలనే జగన్ కాపాడుకోలేకపోతున్నాడు. తర్వాత 175 నియోజకవర్గాల్లో ఎట్లా అభ్యర్థులను గెలిపించుకోబోతాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న సందర్భం ఇది. ఎట్లా చూడొచ్చు? ఎవరు ప్రశ్నిస్తున్నారు? మీలాంటి మిత్రులు ప్రశ్నించాలి, లేదా తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నించాలి. నాకైతే కనపడలా. ఈవెన్ రామకృష్ణారెడ్డి గారే అనలేదు ఆ మాట. ఏది, నేను జగన్ గారినో లేకపోతే వైసీపీనో ఆయన విమర్శించలా. నేను వ్యక్తిగతంగా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను, నాకు రాజకీయాలకు దూరంగా ఉంటాననే ఉద్దేశంతో ఏదైనా వ్యాఖ్యలు చేస్తుంటే అప్పుడు మనం దాని మీద అదనంగా విశ్లేషించవచ్చు. రెండు పైగా అది కాపాడుకోపోవటం ఏముంది దాంట్లో? ఎవరిష్టం వాళ్ళది. ఆయన ఇష్టం అయింది, ఈయన ఇష్టం అయింది. అధికారంలోకి రామానిసి వెళ్ళిపోతున్నారేమని అర్థం చేసుకో. అధికారంలోకి రామని కాదు కదా, సీటు ఇవ్వలేదని. సీటు లేదు కదా. కిందసారి ఆయనే చెప్పాడు కదా, బీసీలకి ఇస్తాము వచ్చే ఎలక్షన్లోని ఆయనే చెప్పారు, జగన్ గారు చెప్పారు. ఆ ప్రకారం అక్కడ బీసీలు 60,000 మంది ఉన్నారు. సో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కోసం వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ 3 మంత్రుల్ని మిగతా చోట్ల 2-3 ఎమ్మెల్యేలని తప్పించారు. సో రాజకీయ ప్రక్రియలో ఇదంతా ఒక భాగం. దాన్ని తప్పు పట్టాల్సిన ఎవరు ప్రశ్నిస్తారు? వైసీపీ వాళ్ళు. మీరు ఎక్కడైనా గొడవ జరిగినాయి చెప్పండి. ఏదో రేపల్లో ఏదో జరిగిందని అడావుడు చేయబోయారు, కానీ అక్కడ కూడా ఆయన మోపిదేవి స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము కట్టుబడి ఉంటాం, అసంతృప్తి ఉన్నాం. జనరల్గా ఏంటంటే వాళ్ళ అనుయాయుల్ని సంతృప్తిపరచడానికి ఆయన కూడా అసంతృప్తి ఉన్నట్టు ప్రకటిస్తారు, తర్వాత సర్దుకుంటారు. సో అట్లా జరిగింది. అట్లా 1-2 ఘటనలు తప్ప ఎక్కడైనా గొడవలు జరిగినాయా, నిరసనలు ఏమైనా వచ్చినాయా? ఎక్కడా లేవు. పీస్ఫుల్గా నడిచిపోతూ ఉంది. పైగా జగన్ గారు ఇవాళ చెప్పాడా? సడన్గా ఏమైనా చేశాడా? కాదు కదా. ఎప్పుడో 4 నెలల క్రితమే చేశారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి మార్పులు చేయకుండా వెళ్ళి 10 చేస్తే 9 గెలిచారు. మిగతా చోట్ల మార్పులు చేయకుండా వెళ్ళి దెబ్బతిన్నాడు. అయితే ఇది దెబ్బతిన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారన్న వాదన తీసుకొస్తారు. అది అబద్ధం. ఎందుకంటే ఈయన 4 నెలల క్రితమే చెప్పాడు కదా. కేసీఆర్ గారి ఈ ప్రక్రియ చేయడానికి ముందుగానే అనౌన్స్ చేశాడని, నేను ఎమ్మెల్యేలను మార్చాల్సి వస్తుంది పరిస్థితులను బట్టి, సమీకరణాలను బట్టి, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవహారాలను బట్టి, విషయాలను బట్టి అని ఆయన చెప్పారు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో కాబట్టి తెలుగుదేశం వాళ్ళు క్వశ్చన్ వాళ్ళు అంటున్నారు, నాకేం అభ్యంతరం లేదు. సార్, ఆర్కే రాజీనామాని ఎట్లా చూడొచ్చు సార్? ఎందుకంటే అత్యంత అయితే రాజీనామా ఆయన పార్టీ దాంట్లో ఏమి రెండో అభిప్రాయం లేదు. ఆయన అంటే నాకు గౌరవం, నాకు కాస్త పరిచయం ఉన్న వ్యక్తే, మర్యాదస్తుడు, చాలా పోరాటాలు చేసిన వ్యక్తి. ఆ గుర్తింపు, గౌరవం ఉన్నాయి. పైగా అసెంబ్లీలో ఆయనే చెప్పాడు, నేను ఈ పదవిలో ఉన్నా లేకపోయినా జగన్ గారితో ఉంటాను జీవితాంతం అని చెప్పాడు. సో జనరల్గా అలాంటి కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిలబడి ఉంటే వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. వేరే వాళ్ళు ఎవరికో టికెట్ ఇస్తున్నారని చెప్పి వెళ్ళిపోవటం అంత చూడటానికి బాగుండదు. అయినప్పుడు కూడా ఆయన ఇబ్బంది అయింది. మనం అంత మాత్రం చేత ఆయన ఎక్కడ గౌరవంగా వ్యవహరించాడంటే, ఎక్కడ పెద్ద మనిషిగా వ్యవహరించాడంటే, ఎక్కడ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ ఒక మాట అనకుండా తన దారిని తను వెళ్తానని చెప్పాడు. మరి తర్వాత ఇంతవరకు అయితే స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అంతవరకు ఓకే. కానీ ఆయన రాజీనామా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనేది నా అభిప్రాయం. అంటే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా ఆర్కే గారు అంటే? ఐ డోంట్ థింక్ సో. నాకైతే అట్లా చేస్తారా? వేరే పార్టీ ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే తెలుగుదేశంకి వెళ్ళాలి. జగన్ అని చెప్పిన మనిషి ఇప్పుడు అవినీతి జరగలేదని చెప్తాడా? ఓటుకున్నట్టు కేసు జరగలేదని చెప్తాడు? అసలు ఇవన్నీ మీరు అనవసరంగా నాతో అనిపిస్తున్నారు. ఆయనలో లేని ఆలోచనలు మీరు కొత్తగా నాతో అనిపిస్తున్నారు. కానీ ఆయనకి అలాంటి ఉద్దేశం ఉండకపోవచ్చు. పైగా వాళ్ళ బ్రదరు వైసీపీ ఎంపీఏ, రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నాడు. సో అంత గౌరవం ఉంది కదా వాళ్ళ కుటుంబానికి. కాకపోతే ఈయనకి ఇంకో రకంగా ఈయన్ని చూసుకుంటారు, అంతా వదిలేసేరు కదా. అంత మాత్రం చేత ఆయన వేరే పార్టీలోకి వెళ్తాడని నేను. కాబట్టి దాని గురించి అనవసరమైన ప్రస్తావన ఏమో నాకు అనిపిస్తుంది.